కానీ నిన్న గ్రూప్ 1 విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు. కానీ ఇది లొట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు, ప్రజలందరికీ కూడా తెలుసు. వీటితో ఏమి కాదనే సంగతి అందరికి కూడా తెలుసు. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను 100 సార్లు జైలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఉండేది. నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేస్తున్న మోసాలకి, ప్రజలకి ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చకపోగా ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ ఆక్యుపై చేస్తామేమో తిట్టో భయపెట్టించో లేదా నీ తాబేదారులతోనే, కానీ ప్రజల మైండ్లలో స్పేస్ ఆక్యుపై చేయలేవు. రైతులు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, యువత ఎంత కోపంగా ఉందో చూస్తున్నాం. నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు 100 మంది పైగా ఇప్పటివరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు, వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి. ఒక్కటి కూడా తప్పుకోలేవు నువ్వు చేసే పాపాల నుంచి. ఇవాళ ఏదో గిది దీంతో ఒక పూట గడుపుకుంటా అని అనుకుంటున్నామేమో. ఈ పూట గడుపుకోవడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక నువ్వు కేసీఆర్ని తిట్టడం, కేసులు పెడతాననడం ఇవి ఒడిచిపోయినాయి. ఇక బంద్ చేసుకో ఇవి. ఈ చిల్లర టాక్టిక్స్తో నువ్వు ప్రజల్ని ఏమర్చలేవు. కొత్తది ఏదైనా వెతుక్కో. రేవంత్ రెడ్డి ఈ ఫార్ములాలు ఏ ఫార్ములాలు అన్ని ఫార్ములాలు వచ్చిపోయినాయి. నీ ఫార్ములానే పనికిమాలింది అని అర్థమైపోయింది ప్రజలకి. నీ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్ అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఇక నువ్వు ఇప్పటికి ప్రజల్ని మోసం చేస్తా అనుకుంటే నీ తెలివి తక్కువతనం. ఈ పనికిమాలి అన్నీ కూడా ఉంటాయి. రైతులు యూరియా కొరకు అవతల పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ శాపనార్థాలు కూడా ఏడికి పోవు, గుర్తుపెట్టుకో. ఇవి కొత్తగా ఇయ్యాలేందో నువ్వు చెప్పలే. దీంతోనేమో అయ్యేదేం లేదు. ఒక పూట మీడియాలో ఉండవచ్చు, కానీ నువ్వు శాశ్వతంగా తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రం ద్రోహిగానే మిగిలిపోతా ఉందలేం సందేహం లేదు. బహుశా నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది, సమయం కూడా దగ్గర పడ్డట్టుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్న పనితోని మూడి మందం బహిరంగానే బయట పెట్టుకున్నావు సిబిఐకి ఇవ్వడంతో. బహుశా మీ నాయకుడికి ఇప్పుడు కళ్ళు తెరిచినట్టున్నాడు. ఇప్పటికి అర్థమైనట్టుంది పైన కూడా మీ బంధం ఎంత పటిష్టమైందో. చోటబాయ్ బడేబాయిల బంధం.